వెల్కమ్ టు సౌజయం బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం, అందరు బాడలో మస్తుగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో అయితే పేరట్లు అయితే గడ్డి వీక్తున్నాం, అంటే ఇది పట్టుకున్న జాగల గడ్డి అయితే వీక్తున్నాం. గడ్డి అయితే ఫుల్ అంటే ఫుల్ మస్తు ఉంది. ఏమన్నా వీక్ కొంచెం ఆడాలు ఉంటే మదులు ఉంటే వీక్నని చెప్పినా కదా గడ్డి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి పొద్దున వచ్చినాం కదా, 10కి వచ్చినాము. అక్కడ దాకా వీకినాం, ముగ్గురం అయితే వీక్తున్నాము. ఇంకా అక్కడ మధుర అయితే ఇంకా అక్కడైతే గరక తుంగ ఇంకా అక్కడ సైడ్ ఎక్కువ ఉంది. ఫస్ట్ అయితే కొంచెం పలసగా ఉన్నది, అయితే వీగిన తర్వాత అటు వీగుదామని అనుకుంటున్నాము. ఇక కుప్పలు అయితే మస్తు పడ్డది. కుప్పలు కూడా వాయన ఎత్తిపోస్తాడు. ఇప్పుడు స్టార్ట్ చేసాము, వీగుడు అయితే స్టార్ట్ చేసినాము. అప్పుడే ఇక గడ్డి వీకుడు. ఇక ఎట్లుంది గడ్డి ఫుల్ అంటే మస్తు ఉంది గడ్డి అయితే. ఇక మాకైతే చేతులు కూస్తున్నాయి పీకి పీకి. ఇటు అయితే ఇంకా బగ్గి ఇంకెక్కువ ఉంది. అటు సైడ్ అయితే నేనైతే కొంచెం వీకిన, అంటే కొంచెం కుంటు లాగా అయితే వీకిన. ఇదైతే కంప్లీట్ అయిన తర్వాత అటు వీకాలి. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఎక్కువ ఉంది ఇటు గడ్డి. ఇక గడ్డి వీకుడు కంప్లీట్, ఇక్కడ సైడ్ కంప్లీట్ అయితే అక్కడ సైడ్ అయితే వీకుతాము. ఇక నేను ఈరోజు ఎవరో వచ్చామంటే మా కళ్యాణి, మా రజిత, మా దోస్తు, నేను ముగ్గురమే వీకుతున్నాము. ఆ మా దోస్తు ముంగట పోతుంది, నేనేమో వెనకకుండా. అసలు షేనామనేమో ముంగట ఎనుకుర్రు షేనోళ్ళు ఇద్దరు. షేన్గానేమో ముంగట పోతుంది వాస్తవానికి. రజితకి ఇప్పుడు పలసగా వచ్చింది, అటు పోతుంది. రజిత పలసగా వచ్చింది, కొంచెం మంచిగా ఉంది. గదే గదే రజిత అక్కడ బాయికాడ తమసారి గట్లయినా మీ మొత్తం గడ్డి వీక్తారా అల్లిగా? ఎందుకు పెట్టరు కాదు, ఏం చేయరా దానికి? చూసిరు కదా గడ్డి అయితే వీకుడు అయితే స్టార్ట్ చేసిరు వీళ్ళు. పొద్దుగాల నేను కొంచెం బయట పని ఉంటే వెళ్ళి నుండి ఇప్పుడు వచ్చి స్టార్ట్ చేసిన వీడియో అయితే. ఇంకా వీళ్ళైతే గడ్డి అయితే వీక్తురు. వాస్తవానికి ఆ గుడంలోకి ఈ గుడంలోకి డిఫరెంట్ ఏంటంటే ఫుల్ గడ్డి ఉంది. అసలు సాలుపత్తి ఉన్న అయితే ఎప్పటికైతే ఇట్లే ఉంటుంది గడ్డి అయితే. ఇంకా ఇక రచిత అయితే కొంచెం ఇక్కడ సాలు కొంచెం పలసపలస ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నామే. ఇంకా మనలో వచ్చేసి వెనకకు జర ఒత్తు ఉంది గడ్డి. ఇంకా చూడండి ఇంకా అక్కడ సైడ్ అయితే బాగుంది. పోయినా కొద్దిగా ఇంకా సైడ్ సాలు అటు సైడ్ జరిగిన కొద్దికి బాగా గడ్డి ఉంది. ఈ కుప్పలు అయితే బాగా పడ్డాయి. మన గుడ్డలు అయితే ఇంతగానో లేకుండే, ఎత్తిపోసినాం మన గుడ్డలు. ఇవైతే ఇంకా వీడియో కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు కొద్దిసేపు ఇవన్నీ ఎత్తిపోయాలి. ఇంకా వచ్చేసి అయితే చూసారు కదా పత్తి చేను చూడరు ఒకసారి. చెట్లు అయితే కొన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. పాదులు పెట్టినాయి, కొన్ని చిన్న చిన్నగానే ఉన్నాయి. ఇక ఒక్కొక్క అంటే కొంచెం వర్షం కరెక్ట్ టైం టు టైం పడి ఉంటే చెట్లు కూడా బాగుంటుండే. కొంచెం ఇక చెట్లు కొన్ని చిన్నగా కొన్ని పెద్దగా ఉన్నాయి. కొంచెం గడ్డి కలిసి కొంచెం మసాలా వేసినాం అనుకో సెట్ అవుతుంది. ఇంకా నేనైతే ఇప్పుడైతే కుప్పలైతే ఎత్తిపోస్తున్నా చూడుర్రి. ఈ కుప్పలన్నీ ఎత్తిపోసుకుంటా ఇట్లా ఈ గట్టిపోంటే ఇటు సైడ్ అయితే వద్దాం అంతా. ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ ఇల్లు ఉంటే ఇట్లే మళ్ళీ ఇట్లా కుప్పట్లు నీళ్ళు పడిపోతుంది. అందుకే కుప్పలైతే ఎత్తిపోస్తున్నాయి. ఇప్పుడు కుప్పలు ఎత్తిపోసే విధానం ఎట్లా చూడురు మీరైతే. ఇట్లా ఇది అన్ని రకాల గడ్డి ఉంటున్నాయి కదా కూరగాయలు. అటు మొత్తం అటు వెళ్ళకపోయిపోతే అటు సైడ్ అట్లే వెళ్ళకపోయి కంప్లీట్గా అట్లా ఆడదాకా వెళ్తే అయిపోకపోయి అట్లా సాల్ టు సాల్ అట్లే అటు వరకు భయం అయిందా చూసే వరకు? చూస్తే గడ్డనే ఉంటుంది అటు ఎప్పటికీ. అప్పుడు 5 అయినాం, 5 అయినాం అంటున్నారు దానికి. 5 అయినా మంచిగా ఎత్తుకోవాలి. వేసుకొచ్చిన కట్టెలు పోయిన మాడికి పోతే ఆయన సేటు పని మీద ఉన్నాడు, కాలేదు. అయితే మేమేం ప్లాన్ చేస్తున్నామంటే వేరే దగ్గర నన్ను ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాం. మన బైక్ ఎల్ చెట్టు ఉందిగా అటు సైడ్, ఆ ఎల్ చెట్టు కొడదామని ఫిక్స్ అయ్యి మా బోటలను తయారు చేసి పెట్టినామని. ఇక అవి తీసుకొని పోయి అమ్మ అందుకే పోయింది. ఇంటికాడ వాళ్ళ గొడవలు కూడా వేస్తాను పోయాడు. వీళ్ళంతకైనా కూడా వేసినాం బయటికి. అవన్నీ సాఫ్ చేస్తున్నాం. పోతున్నాం రమేష్ గారు నేను పోయి. చెట్టు ఉంది మన బైక్ అటు సైడ్ లేదా గడ్డకు, అది కట్టలేదు పోతే పోయినట అంత ఇబ్బంది అవుతుంది. ఫోన్ చేసి పోకపోయినా అంటే వాళ్ళు ఇళ్ళనే పిల్లలు పుట్టింగ్లు పోస్తారు. దాని విషయంలో కొంచెం అక్కడ పక్కన జాగ్రత్తలు ఉంటారు కదా, వాళ్ళకి లొల్లిలు అవుతున్నాయట. అందుకే ఇక రేపు ఎల్లుంటారు అంటుండే. ఇక మరి ఇలా కొన్ని మరి అన్ని గణం కూడా లేవు, అవి సరిపోవు కూడా మనకు. ఇక అయ్యకాడికి కొన్ని వాయిల్ చెట్లు గవి కొట్టుకున్నాం అనుకో. ఇక్కడ మన గుడ్డంకాడ కూడా వాయిల్ చెట్లు ఉన్నాయి కదా, గుడ్డంకాడ లేవు మన వాయిల్ చెట్లు.
ఉన్నాయి. అవి కొన్ని కొట్టుకొస్తా, అవి నేను అవుతాయి, బాగుంటుంది ఇక. రజిత పని మంచిగా చేస్తున్నావా? అది షైనింగ్ పెన్లు కదా. ఏంటిది? షైనింగ్ పెన్నులు. నేను గజ్జలు పోయినా కానీ తెస్తుంది, నేను తెప్పిస్తాను, ఖచ్చితంగా తెప్పిస్తాను, ఎట్టి పరిస్థితి తెప్పిస్తుంది దాన్ని. ఆడ ఇంతగానం ఉందా గడ్డి? ఆడ గుడముల లేదు ఇంతగానం లేకుండా కదా? లేదు ఇంతగానము, జర తక్కువ ఉండే కదా. ఇటు నడుతున్నాయి ఇంకా కొన్ని కొన్ని ఆడదాకున్నాయి. తునే కుప్పలు ఇవన్నీ తీసే వరకు పలసగా అయితే ఎట్లా కానీ. అవి టిఫిన్లు అన్నీ ఎండకాయలు. త్వరగా రజిత టిఫిన్ల మీద త్వరగా రాకపోతే అవి ఇప్పుడు ఎండపూర లేకుండే. ఏడుంది? నువ్వు రాగానే ఎండ వచ్చిందట. నేను రాగానే ఎండ కొడుతున్నా. ఎవరన్నారు? మీరే అంటురా? ఇష్టపడ్డా గడ్డి కుప్పలు ఎత్తిపోస్తుంది. జై జై గణేష్. నీడుందా? నీడ అంటే గిట తీసుకురావాలి. లజిత గిట తీసుకురా. రాలే ఎట్లుంది? గట్టిగా ఉంది. ఎట్లుంది? మంచిగానే ఉంది. రాత్రి కొంచెం వానపడదు కదా, మళ్ళీ మంచిగా వస్తాయి. ఇంకా జర వాడితే ఇంకా మంచిగా వచ్చు. ఇంకా జర వాడితే మంచిగా వచ్చు అంటున్నా. మామూలుగానే వచ్చింది రాత్రి వాన బాగా కొట్టింది. ఏదో సాయంత్రం లేక పడిపోయింది. పొద్దునే కొట్టింది కదా. పొద్దున 5కో ఏమో కొట్టింది. శనుకులు వచ్చినాయి. శనుకులు చూసి ముసలి పెడుతుందేమో అనుకుంటుంది. ఇలా మంచి ఇంటికాడ ఉందాం అనుకుంటుంది రజిత. ఇక ఇంటికాడ ఉండి బుడాలు చేసుకుందాం అనుకురా? బుడాలు అనుకురా? బుడాలే అనుకున్నాం. కానీ కొట్టచ్చాయి వాన. ఈ గడ్డి ఇంకా ఎక్కువ గడ్డి పోతుంది శనిగా. పోతుంది ఎట్లయినా. వాన మీద వాన పడ్డాక పెద్దగా కాదు గడ్డి పెరుగుతుంది, మన పని అవుతుంది. దాంట్లో కొట్టే కనుక బాబాయ్ ఓలా అంటున్నాను వెనకాల. అంటున్నా. ఏ ఊరు? మన వాళ్ళు కదా. మై బాబాయ్ వాళ్ళ బాగా కావచ్చు. మై బాబాయ్ వాళ్ళ బాగా. అరే కరెక్ట్ కదా. అయితే ఆయన కావచ్చు మరి. ఎట్లా టైం చూడు. తిన్నామా? గంట కొట్టి ఇప్పుడు దాకా పొర్రి తినూరి. అప్పుడు తిన్నాడు ఆటే పొర్రి ఇక పోతే. ఇప్పుడు మరి మీకు గిడి దాకా మన టైం అయితే తింటూనే ఉంటారు. ఇక 5 నిమిషాలు అక్కడ ఏముంది, 5 నిమిషాలు అటు చూసుకొని ఇప్పుడు తినేసేయరు. నీళ్ళు ఉన్నాయి కదా నీ ఇంటికాడ ఉంటే. కడుపునే నీళ్ళు ఇవి తాగేటియా? ఇవి తాగేటియా? మరి కడుక్కునే దానికి ఏమైతే తెచ్చుకుంటే అది మళ్ళీ ఇంక ఇవే కడుక్కోరు. ఇక మళ్ళీ అటు పోయి ఎందుకు? ఏడికి పోతే ఇంటికి తెస్తావా? చాలా ఎందుకు. మీదేం కూర అక్క, మాదేం కూర అక్క, అదక్క ఇదక్క అనుకోరు.
ఎర్రపప్పు ఫాస్ట్ ఫుడ్ మెత్త పడుతుంది కదా. గుడ్డు ఉంది నీకోసం గుడ్డు తెచ్చిన. అమ్మ దోస్తు కోసం గుడ్డు తెచ్చినావా? పిల్లలకు మిగిలిన అప్పుడే చూసిన పిల్లలకు మిగిలిన వేసుకొచ్చి అయ్యో రజిత మరి అన్యాయం కాకపోతే ఏంది, గంతమంది ప్రేమతో నీ దోస్తు తెస్తే నువ్వు ఆయల స్కార్ప్ వినిపించినావు, ఆ విషయం మర్చిపోయినావు నువ్వు. మళ్ళీ ఆ స్కార్ప్ వినిపించినావు, అందుకే నీకోసం ఇలా గుడ్డు కూర తెస్తే నువ్వు మళ్ళీ గుడ్డు కూర డిస్కనెక్ట్ చేయబడుతుంది. ఏం చేద్దాం, నీ ఇట్లుంది కదా. ఇక ఏమని సికింద్రాబాద్ రజిత గిఫ్ట్ బాయ్. అవును ఏ వాస్తవానికి అది కారు కదా, మళ్ళీ నేను సండే వీకెండ్ కాబట్టి మోస్ట్లీ అందరు వస్తారని చెప్పేసి డిస్టర్బ్ అవుతామని చెప్పి తీసుకపోద్దిగలరు నాకు మిమ్మల్ని. నీకు వారం పోతే పోయినప్పుడు 2000 నిన్న 2500 ఖర్చు అయినాయి. అయ్యా అయితే మరి వాళ్ళకే బుక్ అవుతుంది, మనది ఏం చేస్తుంది దానికి. నెక్స్ట్ వారం వాడే వస్తాడు ఇడికి. ఇక నెక్స్ట్ వారం ఉంటే 15 రోజులకు వాడే ఇంటికి వచ్చేస్తాడు. ఇక బస్సుకు పోతే వాళ్ళకి ఎప్పుడు దిగుడు ఇబ్బంది అవుతుంది, నడుచుడు ఎక్కుడు. అలా మెట్రోలో ఎక్కించుకోతే ఎట్లయినా తెలుస్తుంది పరిస్థితులది. వీళ్ళ పరిస్థితి చెప్పరాదు, వాళ్ళు ఎక్కడు వీళ్ళు దిగరు అంత ఆ మెట్లు ఎక్కుడు మా అత్తమ్మ కాదు ఎక్కరా చేయాలి మరి ఇబ్బంది అయింది వాస్తవానికి. ఫస్ట్ రోజు పోయిన రోజు అయితే సుక్కలు చూసారు. ఒకళ్ళు పేట పట్టుకున్నాడు, వాళ్ళు బ్యాగ్ పట్టుకున్నాడు. వీడికైనా జేబీఎస్ దాకా కూడా ఒకెత్త అయింది. అడిగి వెనక మళ్ళీ బట్టలు కొనుడు పెట్టే కొనుడు అన్నీ కొన్నాం కదా, మస్తు దమ్దమైంది వీళ్ళకి. ఇక ఇంకప్పుడు చిన్నప్పుడు మనకు అమ్మమ్మ మన ఇంట్లో ఉండకపోనా, అమ్మమ్మ దగ్గర మన తాతకు ఉండకపోనా పెట్టే అట్లా ఉంటుంది. అదే ఉంది కానీ ఇప్పుడు కొత్త మోడల్ అన్నట్టు. ఇక కొత్త సిస్టమ్ హాస్టల్లో పెట్టా అంటే ఇస్తారు కదా, పెట్టడం తక్కువ. బ్యాగ్ కొనుక్కున్నాం మంచిగా అయితే అని అనిపించి ఇంకా పోతారు ఊరికి పెట్టుకుని పోతే అయిపోయింది. బ్యాగ్ ఇస్తాం అది ఖరాబ్ అయింది, బ్యాగ్ తెచ్చుకోవాలి. స్కార్పే ఇచ్చింది బ్యాగ్ ఏదా అడిగితే బ్యాగ్ ఇస్తుంది ఈజీగా ఇస్తుంది కానీ ఆమెకు అట్లా ఏమి వెనుకపోతుంది. రాజధాని గురించి తెలియదు, నువ్వంటే ప్రాణం ఇస్తుంది. ఒకసారి మా అమ్మ ఏమి అక్కడ కొనిచ్చింది బ్యాగ్, కొనిస్తే అయితే అది అట్లనే జిబ్బులు ఖరాబ్ అయింది. అంటే కలికి షాప్లో అయితే బ్యాగులు అమ్ముతారు కదా, ఆడ అయితే ఏం చేసిన బ్యాగ్ జిబ్బు దింపేసిన ఆయన కొనిచ్చింది. ఇక బ్యాగ్ కొనియడానికి జిప్పు దింపేసిన ఇట్లా పెడుతున్న సామాన్లు అయితే అలా చినిపోతే ఆయన చెత్తబుట్లో వాడేసి కొనిచ్చినప్పుడు అప్పట్లో మంచిగా ఉండే బాగా 10 ఉంటుంది దానికి. ఆ బీరాలు ఎట్టంగా తీయంగా పెట్టంగా పియంగా ఆయన 2 రూపాయలు ఇరిపోయింది. ఇంకా పెద్ద బ్యాగ్ ఉంది, పెద్ద ఉంది అదే పెద్ద బ్యాగ్ ఉంది ఇక్కడ. చిన్న 2 చిన్నది తెచ్చి ఒక పెద్ద తెచ్చి చిన్నది తెచ్చుకోవాలి.